హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మోహన్ అఫీషియల్ ఛానల్. ఈరోజు అయితే అవిసె గింజల పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నేనైతే 1/2 kg అవిసె గింజలు అయితే తీసుకున్నానండి. అట్లా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు చూసేయచ్చు. చట్ అని సౌండ్ వచ్చి కొంచెం స్మెల్ వస్తుందండి ఏగినట్టు. అలా ఏగినట్టు స్మెల్ వచ్చిన వెంటనే స్టవ్ అనేది కట్టేసుకుని అవి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఏగిని ఆ ప్లేట్లోకి అయితే తీసుకుంటే ఈ లోపల చల్లారుతాయి. అలా ప్లేట్లోకి అనేది తీసేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి, దానికి కారానికి సరిపడా నేనైతే 20 నుంచి 25 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. తక్కువ కారం ఉంటాయండి. తక్కువ కారం ఉంటే మళ్ళీ స్టవ్ అనేది వెలిగించేసుకుని ఆయిల్ ఏమీ పోయకుండా, అవిసె గింజలు వేపినప్పుడు కూడా ఆయిల్ అసలు యూజ్ చేయకూడదండి. ఎండుమిరగాయలు కూడా అలాగే వేసేసుకుని అవి ఒకసారి అలా ఇలా ఫ్రై చేసేస్తే గమ్మునే ఫ్రై అయిపోతాయండి ఎండుమిరగాయలు అనేది. అవి కూడా బాగా ఏగిపోయిన తర్వాత అవి కూడా అవిసె గింజల పళ్ళెంలోకి అనేది తీసేసుకోవాలి. అవి కూడా చల్లారుతాయి. అలాగా వేపేసుకున్న తర్వాత ఈ లోపల కొంచెం చింతపండు వేడి ఎండుమిరగాయ అవిసె గింజల్లో పెడితే అది కొంచెం మిగులుతుంది. కొన్ని ఎల్లుల్లిపాయలు, ఒక బుల్లి గ్లాసుడు ఎల్లుల్లిపాయలు అనేది తీసుకుని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నుంచి 6 రొమ్మలు కరివేపాకు అనేది కోసుకుని ఆయిల్ అనేది వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఎవరికైతే అసలు వేగట్లేదు, కొంచెమన్నా ఉండాలి ఆయిల్ అనేవాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ లేకుండా చేసుకుంటే డైట్లోకి కూడా ఇది ఇన్వాల్వ్ అవుద్ది. కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది తీసుకుని అంతా వేసేసుకోవాలండి. ఇప్పుడు అది చల్లారుతాక ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకుని ఇప్పుడు ఆ ప్లేట్లో వేసిన ప్రతిదీ వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత దాన్ని అయితే మిక్సీ జార్లో వేసి గ్రైండర్ అనేది చేసేసుకోవాలి. ఇంతే, సింపుల్గా. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.